5-6 వచనంలో దేవుడితో మాట్లాడి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నేను వస్తాననగానే, అక్కర్లేదు ప్రభువా, నీ మాట చప్పున సెలవివ్వు చాలు, నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడండి. అంటే ఏంటండి, బలమైన కార్యాలు దేవుడు మాట ద్వారా. అందుకే కదండి, మాట ద్వారానే కదండి సృష్టి యావత్తు అంతా కలగజేయటం అనేది దేవుడు మాట ద్వారానే జరిగింది. అందుకే ఆయన మాటలో ఎంత శక్తి ఉంది. ఆ మాటను గనక మనం ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసించినట్లయితే అక్కడ ఎంత గొప్ప విశ్వాసం అంటే 10వ వచనంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, అసలు నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడంటండి. అక్కడ ఏమని ఆశ్చర్యపడిపోయారంట దేవుడు. అమ్మో, నీలో ఎంత విశ్వాసం, అసలు నేను ఎవరిలో చూడలేదా అన్నాడంట. ఎంత గొప్ప విశ్వాసమో చూసారా. అంటే నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తానని మాటిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయన మాట అంటేనే వాక్యం అండి. ఈ వాక్యం